జూన్ 2వ తారీఖు నుంచి ప్రభుత్వం కొంతమందికి బడ్జెట్ కేటాయించింది. జూన్ 2వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు వస్తాయి. పెన్షన్కు సంబంధించిన లొల్లి చేయదు. అది ఖచ్చితంగా 2వ తారీఖు నుంచి గవర్నమెంట్ అందరికీ ఆపి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి. 2వ తారీఖు నుంచి జూన్లో కొత్త పెన్షన్లు మన ఊరికి వస్తాయి. సరేనా? 57 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి, 57 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి, ఒంటరి మహిళలకు, కొంతమంది వితంతులకు, భార్య భర్తలు చనిపోయిన వాళ్ళకి ఇటు రాలేవు. వాళ్ళందరికీ వచ్చే జూన్ నుంచి 2వ తారీఖు నుంచి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. 2వ తారీఖు మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం నిన్నే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. దయచేసి కూర్చోమ్మా. అమ్మ కూర్చో. అమ్మ కూర్చోమ్మా. అమ్మ కూర్చో. దయచేసి అందరు వినాలి. కూర్చోబాలి. తమ్ముడు కూర్చోరా. ఇప్పుడు మన గ్రామంలో ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకుంటారో ఒక ఇందిరమ్మ ఇల్లు మినహా ఉంది. ఆయనకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేదు. 2018 గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం ఎవరైనా గ్రామంలో ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి. గ్రామ పంచాయతీ 2018 చట్టం ప్రకారం మీరు గ్రామ పంచాయతీ నియమ నిబంధనలకు కట్టుబడి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా. మీకు పర్మిషన్లు ఎందుకు రాలేవు అంటే ఇక్కడ మనకు కొంచెం డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ ప్రాబ్లం కూడా ఎంఆర్ఓతో మాట్లాడి క్లియరెన్స్ చేయించి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలి. లేనిచో గ్రామ పంచాయతీకి 2018 గ్రామ పంచాయతీ పాలక వర్గానికి నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3 ఇచ్చి పై అధికారుల పర్మిషన్తో ఆ ఇల్లును కూలగొట్టే అధికారం గ్రామ పంచాయతీకి ఉందని చెప్పేసి 2018 గ్రామ పంచాయతీ యాక్ట్ ప్రకారం ఈ బుక్లో తెలియజేయడం జరిగింది. మాకేదైతే ట్రైనింగ్లో చెప్పిన విషయాలు గౌరవ వార్డు సభ్యులకు, సర్పంచ్ గారికి ఏదైతే ట్రైనింగ్లో 5 రోజుల పాటు ఇచ్చిన శిక్షణ కార్యక్రమాలతో ఏ విషయాలు అయితే మాకు చెప్పారో ఆ విషయాలు మీ అందరికి తెలియజేయమని చెప్పేసి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు మాకు ఒక సర్క్యులర్ ఇచ్చారు. అదేవిధంగా మీరు ఇల్లు కట్టుకునేటోళ్ళు ఇప్పుడు మన పబ్లిక్ సంబంధించిన మోటార్ నీళ్ళతో ఇల్లు కట్టుకుంటారు. మేము మన ఊరే కాబట్టి అని చెప్పేసి మేము మీకు కండిషన్ ఇచ్చి అనుమతి ఇచ్చినాము. దయచేసి మీరు ఎవరైతే ఇల్లు కట్టుకుని బోర్ మీదకి నుంచి నీళ్ళు వాడుకుంటారో దయచేసి ఆ ఇల్లు కలిసి ఏ బోర్ నుంచి అయితే నీళ్ళు వాడుకుంటారో ఆ నీళ్ళ కరెంటు బిల్లు దయచేసి ఆ మోటార్కి ఏదైనా అయితే మీరే చేయించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి ఈ గ్రామ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మొన్ననే 2 సంవత్సరాలు సర్పంచులు దిగిపోయిన తర్వాత 2 సంవత్సరాలు స్పెషల్ ఆఫీస్ పరిపాలన సాగింది. అందులో గ్రామ పంచాయతీకి 8 లక్షల రూపాయలు అప్పుగా మాకు చూపించడం జరిగింది. నిజమేనా నరేష్ గారు? 8 లక్షల అప్పు అది మాకు వచ్చిన కేంద్ర బడ్జెట్లో నుంచి 8 లక్షల రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది. నా సొంతంగా 5 లక్షలు పెట్టి నేను పనులు చేయించడం జరిగింది. మాకు ఇంకా బిల్లు రాలేవు. అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించి 2 సంవత్సరాలే బిల్లు 2 సంవత్సరాలకు సంబంధించిన కరెంటు బిల్లు 10 లక్షల రూపాయలు బాకీ ఉంది మన గ్రామ పంచాయతీ. ఉత్తగా 24 గంటలు 24 అవర్స్ మన బోరింగ్ మోటార్ నడుస్తున్నాయి. 24 అవర్స్ వాడుకుంటారు. దానికి సంబంధించిన కరెంటు బిల్లు గ్రామ పంచాయతీకి వస్తుంది. దానికి సంబంధించిన నీటి బిల్లు కరెంటు గ్రామ పంచాయతీకి వస్తుంది. దయచేసి మీరందరూ సహకరించాలి. పెద్ద మనసుతో పొద్దుగల 2 గంటలు, సాయంత్రం 2 గంటలు వాడుకొని మన గ్రామాన్ని మనమే కలిసికట్టుగా ఇచ్చేసుకుందాం. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీ బిల్లు వారం గ్రామ పంచాయతీకి వస్తుంది. ఈడికి 10 లక్షలు అంటే ఆ 18 లక్షల రూపాయలు అప్పు కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ బిల్లులకే మనం కడితే ఇక్కడ జరగాల్సినటువంటి పారిశుద్ధ కార్యక్రమాలు, చెత్త సేకరించడము, వీధి దీపాలు ఏర్పాటు చేయడము, మోటార్లు కాలుకోవడం చేయాలంటే ఇబ్బంది అవుతుంది. దయచేసి దీనికి దుర్వాస్ గారు, మోహన్ గారు, జయల్ సింగ్ గారు, జయరామ్ గారు సహకరించాల్సిందిగా మీకు కోరుతూ, అదేవిధంగా మీరందరూ కూడా కరెంటు మీటర్లు అప్లై చేసుకోవాలి, కరెంటు మీటర్లు అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎవరైనా అన్యాయంగా ఆక్రమంగా గ్రామ పంచాయతీలో రోడ్లను పలగొడితే, అదేవిధంగా మురికి కాలువలో చెత్తను వేస్తే 5,000 రూపాయలు ఫైన్ వేయచ్చని చెప్పేసి 2018 చట్టం ప్రకారం కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా వేసి మీరందరూ తడిని
పొడిని వేరువేరుగా మీ ఇంట్లోనే గత ప్రభుత్వం మనకి 2 బుట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ బుట్టాలు వేరువేరుగా తడి చెత్తను పొడి చెత్తను వేసి ట్రాక్టర్లో ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. దానికి సంబంధించి చెత్త సేకరణలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు మీకు సహకరించకపోతే గ్రామ పంచాయతీ పాలకవర్గానికి మీరు కంప్లైంట్ చేయవచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చాలామంది అంటే కరెంటు మీటర్ లేక దొంగ కలెక్షన్లు వేసుకున్నారు. అవి చాలామంది మాకు నోటీసులు గ్రామ పంచాయతీకి ఇస్తున్నారు. మరి సర్పంచ్ గారు మీ ఊరిలో దొంగ కలెక్షన్స్ ఉన్నాయి, మీటర్లు ఇప్పిస్తారా ఏదా అని చెప్పేసి తెలియస్తే లేదు, ఖచ్చితంగా మేము ఇంటింటికి తిరిగి మీటర్లు ఏర్పాటు అయ్యేలా చేస్తామని చెప్పేసి కూడా వారికి మాట ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు దయచేసి 2200 రూపాయలు కరెంటు వాళ్ళకు మీ డీడీ కట్టి మీటర్లు తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నా. ఏదైనా సరే మనము ఉచితానికి అలవాటు కావద్దు, ప్రభుత్వానికి కూడా మనం సహకరించాలి. ప్రభుత్వానికి మనం సారథిగా ఉండి ప్రతిదీ కూడా మనకు ఫ్రీగా వస్తే మంచిగా ఉండే అని చెప్పేసి కోరుకోవద్దు. ఎందుకంటే ప్రభుత్వం కూడా అనేక రకాలుగా మరి ఉచిత బస్సు సౌకర్యం, మహాలక్ష్మి స్కీము, మహాలక్ష్మి కాలేదు ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు కదా, మహాలక్ష్మి కాలేదు, అది కూడా త్వరలో 2500 చొప్పున వచ్చే జూన్ నుండి మహాలక్ష్మి స్కీమ్ను కూడా అదేవిధంగా కొత్త పెన్షన్లు ప్రభుత్వం చేపట్టబోతుంది. అదేవిధంగా మనం అన్ని విధాలుగా మరి ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరూ మురికి నీటి కాలువల మీద మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ఆ మురికి నీటి కాలువల మీద ఎవరైతే మరుగుదొడ్లు నిర్మించుకున్నారో వాళ్ళు తొలగించాల్సిందిగా గ్రామ పంచాయతీ పాలకవర్గం కోరుతుంది. దాన్ని తీర్మానం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మురికి నీటి కాలువలు చాలా 10 సంవత్సరాల నుంచి అంతా మొత్తం డ్యామేజ్ అయింది. దాన్ని చేయాలంటే మీరు బాత్రూమ్లు ఖచ్చితంగా తీయాల్సిందని చెప్పేసి కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. మీకు ఇంకుడు గుంతలు లేకపోతే మీరు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ జాబ్ కార్డు ఇవ్వండి. మన ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా, మన పంచాయతీ కార్యదర్శి ద్వారా మీకు ప్రతి ఒక్కరికి ఇంకుడు గుంత మంజూరు చేయిస్తాం. అదేవిధంగా బాత్రూమ్ మరుగుదొడ్లు లేని వారికి మరుగుదొడ్లు కూడా మంజూరు చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా బహిరంగ మల విసర్జన చేస్తే బహిరంగ మల విసర్జన ద్వారా చాలా మనకు బ్యాక్టీరియా క్రిములు వచ్చి మనం అనారోగ్యానికి గురవుతా ఉన్నాం. దయచేసి బహిరంగ మల విసర్జనకు పోకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జరిగినటువంటి సర్పంచ్ ట్రైనింగ్లో కూడా తెలియజేయడం జరిగింది. బహిరంగ మల విసర్జనకు పోతే కూడా ఫైన్ వేయచ్చు, దాని ద్వారా ఎన్నో ఇబ్బందులు అవుతాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది. బహిరంగ మల విసర్జన పోకుండా మీరు ఇంట్లోనే మరుగుదొడ్లలోనే వెళ్ళాలని చెప్పేసి ఆ విధంగా మీరందరూ సహకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళు మంజూరై కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటే 1,00,000 రూపాయలు ఈ డాక్రా గ్రూప్ వాళ్ళ ద్వారా వాళ్ళకు 1,00,000 రూపాయలు మంజూరు చేస్తాం. ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు వచ్చి సహకరిస్తే మేము ఈ వివోల ద్వారా, గ్రామ సమైక్య సంఘాల ద్వారా వారికి 1,00,000 రూపాయల లోన్ కూడా అడ్వాన్స్గా ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకునే వారికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకునేటోళ్ళు నిరుపేదలై ఉండి దరిద్ర రేఖకు దిగువన ఉంటే వారికి మన ఉపాధి హామీ తరఫున, ఎన్ఆర్ఈజీఎస్ తరఫున కూడా 30,000 రూపాయలు ఇచ్చే ఆ సౌకర్యం గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ఉంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా వాడుకోవాలి. వారికి కూడా ఖచ్చితంగా మా పాలకవర్గం ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా స్వచ్ఛ భారత్లో ఎస్పీఎం కింద మరుగుదొడ్లు నిర్మించుకోవాలంటే స్వచ్ఛ భారత్ కింద కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ రహిత బొమ్మరిగూడెం తీర్చిదిద్దడం కోసం మీరందరూ సహకరించాలని చెప్పేసి, ప్లాస్టిక్ ఎందుకంటే ప్లాస్టిక్ ద్వారా అనేకమైనటువంటి అనారోగ్యాలకు కారణమవుతాయని చెప్పేసి ప్లాస్టిక్ రహిత బొమ్మరిగూడెంగా ప్రతి నెల శుక్రవారం ఇక్కడే గ్రామ పంచాయతీ దగ్గర మీ దగ్గర ఏదైతే ప్లాస్టిక్ ఉందో ఆ ప్లాస్టిక్ కిలో 5 రూపాయల చొప్పున ఇక్కడే మేము కొనుగోలు చేసుకుంటాం. ఆ ప్లాస్టిక్ రహిత బొమ్మారెడ్డిగూడెం తీర్చిదిద్దడం కోసం, బొమ్మారెడ్డిగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం ఒక మోడల్ సిటీ, మోడల్ గ్రామంగా గ్రామ పంచాయతీ బొమ్మారెడ్డిగూడెం ముందుకెళ్లాలని చెప్పేసి ఆ రహితంగా మేము పంచాయతీ పాలకవర్గం ఆ విధంగా కృషి చేస్తుంది. మీ ఇంట్లో ఎవరి దగ్గర ప్లాస్టిక్ ఉంటే ఇక్కడికి వచ్చి అమ్ముకోవచ్చమ్మా. కిలో 5 రూపాయలకు మేము కొనుక్కుంటాం. ఇక్కడే మేమే మా గ్రామ పంచాయతీ సిబ్బందితోని మీకు ఇచ్చి అప్పుడే మీరు ఎన్ని కిలోలు వస్తే అన్ని కిలోలు మీకు ఇక్కడే ఇచ్చి డబ్బులు ఇచ్చి మేము తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఫ్రైడే డ్రైడే ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే ప్రతి శుక్రవారం మీ ఇంట్లో ఉన్న చెత్త ప్రతి శుక్రవారం అవసరమైతే గ్రామ పంచాయతీ సిబ్బంది వెంబడి నేను వచ్చి
నేను వచ్చి మీ ఇంట్లో ఉన్న చెత్త సేకరించుకోవడానికి కూడా వెనుకడుగు వేయకుండా మా గ్రామం అభివృద్ధి దశగా ఉండాలి, మా గ్రామం దేంట్లో కూడా వెనుకడుగు వేయకుండా అన్నింటిలో ముందుండాలని చెప్పేసే విధంగా మీ ఇంట్లో ఏ చెత్త అయితే ఉందో ఆ చెత్తను ప్రతి శుక్రవారం చెత్త ట్రాక్టర్లో వేయాలని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి నెల మీ ఇంట్లో ఉన్నటువంటి ట్యాంకులు కూడా క్లీనింగ్ చేసుకోవాలి, మీకు అవసరమైతే బ్లీచింగ్ పౌడర్ను కూడా అందజేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మైనర్ పిల్లలకు 18 సంవత్సరాల పిల్లలకు 18 సంవత్సరాల పిల్లలకు కళ్ళు దుకాణాలకు పంపొద్దామా. డ్రగ్స్కు అలవాటు కానియకుండా ఎవరైనా ఇక్కడ 18 సంవత్సరాల లోపు పిల్లలు డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఏదైనా ఇది చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది మైనర్ పిల్లల మీద. అదేవిధంగా మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దు. ప్రతి ఒక్కరు 18 సంవత్సరాల దాటిన వారు బడి నడపాలి, వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలి. చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వద్దు, కళ్ళు దుకాణాలకు పంపొద్దని చెప్పేసి కూడా ఇది ట్రైనింగ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా పాఠశాల టీచర్లు కూడా, అంగన్వాడీ టీచర్ కూడా మీరు మీ స్కూల్కి వచ్చే పిల్లలకు కూడా ఎవరు కూడా కళ్ళు దుకాణాలకు పోవద్దని చెప్పేసి మందుకు పంపేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మీకు చెప్పిన విషయాలు దయచేసి మీరందరూ గ్రామ ప్రజలు మాకు సహకరిస్తారని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లను కూడా ఇబ్బంది లేకుండా